నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ. రాజ్యసభ ఖాళీల భర్తీపై అధినేతల చర్చ. టీడీపీ నేతలపై వైసీపీ దాడులను జనం మర్చిపోలేదన్న భూమిరెడ్డి. ఆస్తులు ఇల్లు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం. లడ్డూ కల్తీ అంశంలో వైసీపీ అడ్డంగా దొరికిందన్న మంత్రి కొల్లు. సమాధానం చెప్పలేక దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం. గజియాబాద్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు బల్వన్మరణం. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర. హైదరాబాద్లో 6,000కు పైగా పెరిగిన పుత్తడి. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య దాదాపు గంటన్నరగా సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాల మీద ప్రధానంగా వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే అటు రెండు పార్టీల మధ్య, అటు తెలుగుదేశం జనసేన మధ్య నేతల క్షేత్రస్థాయిలో సంయమనం పాటించడం, వైసీపీ రెచ్చగొడుతున్న కుల రాజకీయాల చర్చలో వీళ్ళు పడకుండా ఉండటం కోసం అధినేతలుగా ఎలాంటి సందేశం ఇవ్వాలి, కేడర్ ని ఎలా ఏకతాటిపైకి తీసుకురావాలి అన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీ ఏదైతే కుల రాజకీయాలని అలాగే వీటిని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందో వాటి పట్ల వీరు సంయమనం పాటించడం తొందరపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు, అందులో భాగంగా అభివృద్ధి ధ్యేయంగా ఉన్నప్పుడు సంయమనం పాటించడం ఈ రెండు పార్టీల శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమైన అభిప్రాయంలో ఇద్దరు అధినేతలు ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే కింద స్థాయి వారి ఇక్కడ సంయమనం పాటించే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి ఏంటి అన్న దాని మీద కలిసికట్టుగా వారి కుట్రలను తిప్పికొట్టడం వంటి పరిణామాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ చర్చలే కొనసాగుతుంది. అలాగే కింద స్థాయిలో కూడా నేతల మధ్య, అటు తెలుగుదేశం జనసేన మధ్య కూడా వైసీపీ చిచ్చు పెట్టేలాగా కూడా కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ లెటర్లు పెట్టడం, లేదా ఒక పార్టీ గురించి జనసేన తెలుగుదేశం కించపరుస్తున్నట్లుగా ఫేక్ పోస్టులు క్రియేట్ చేయడం, అలాగే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వారిని కించపరుస్తున్నట్లుగా ఫేక్ పోస్టులు క్రియేట్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న వాటి పట్ల కేడర్ కి అలాగే శ్రేణులకి ఒక స్పష్టత ఉండేలాగా ఇవన్నీ వైసీపీ చేస్తున్న కుట్ర మాత్రమే, ఎవరు ఎలాంటి తొందరపాటు చర్యలకు దిగొద్దని ఒక సందేశం ఇచ్చేలాగానే ఎలాంటి ఐక్యంగా కలిసి ఎలాంటి వ్యూహరచన చేయాలన్న కోణంలోనే అధినేతల మధ్య చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా చాలా వరకు కూడా ఆ పెండింగ్ పోస్టులు, కొన్ని నామినేటెడ్ పోస్టులు మరికొన్ని భర్తీ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా ఏదైతే తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ మూడు పార్టీలు కూడా వారికి వచ్చిన సీట్ల ఆధారంగా ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ ఒక ఫార్ములా పెట్టుకుని వాటి ప్రకారం భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. మిగిలిన పోస్టులను కూడా అందుకు తగ్గట్లుగా పూర్తి చేసే దిశగా కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాలని నిర్ణయం మీద కూడా ఈ చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జూన్ 2 నాటికి రాష్ట్రానికి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఖాళీలకు సంబంధించి కూడా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ఒక షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని షెడ్యూల్ వచ్చాక నోటిఫికేషన్ ప్రక్రియ అలాగే నామినేషన్ల దాఖలు వంటి ప్రక్రియకు దాదాపు 2 నెలల సమయం ఉంది. ఆ తర్వాత కొత్త వారు భర్తీ అయ్యేటానికి జూన్ 2 వరకు కూడా సమయం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక చర్చ వీరి మధ్య జరిగే అవకాశం ఉన్నట్లుగా ఉంది. ఏదైతే 4 స్థానాలకు సంబంధించి చూస్తే ప్రస్తుతం సానా సతీష్ అలాగే అయోధ్య రామిరెడ్డి, నత్వాని అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నలుగురు పదవులు కూడా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. వీటికి సంబంధించి జనసేన ఒక స్థానాన్ని కోరుకునే అవకాశం ఉంది. అలాగే జనసేన పార్టీకి కూడా తొలిసారిగా వస్తున్న రాజ్యసభ స్థానం కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రాథమిక చర్చ అనేది అధినేతల మధ్య జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ. ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 0కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. రాష్ట్రంలో జరిగే అన్బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్ను ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని స్పష్టం చేశారు. శుద్ధి చేయని పొగాకుకు వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఈ గెజిట్ను జారీ చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైన ముందడుగని అభిప్రాయపడ్డారు. గతంలో ఎలాంటి బ్రాండ్ లేని బల్క్ పొగాకు క్రయ విక్రయాలు వాణిజ్యానికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చట్టంలోని వేర్వేరు నిబంధనల కారణంగా ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఎక్సైజ్ డ్యూటీ విధింపులో వేర్వేరు వర్గీకరణల వల్ల జరిగే ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పొగాకు రైతులందరికీ మేలు చేస్తుందని వివరించారు. రైతులకు మంచి ధర దక్కడంతో పాటు వ్యాపారులకు ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూర్చునుందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు నిబంధనల కారణంగా ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. నోటిఫికేషన్ను దేశవ్యాప్తంగా ఒకేలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. రాజమహేంద్రవరం గ్రామీణం రాజానగరం మండలాల్లో పెద్ద పులి సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. గత రాత్రి దివాన్ చెరువు జాతీయ రహదారిపై కనిపించిన పెద్ద పులి ఆ తర్వాత రాజానగరం మండలం శ్రీరాంపురం రఘునాథపురం గ్రామాల్లో సంచరించింది. రఘునాథపురంలో ఓ దూడను చంపింది. పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. తాజాగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు. పెద్ద పులిని సురక్షితంగా అభయారణ్యంలోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు పూణే నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం రానుంది. రాజమహేంద్రవరం గ్రామీణం రాజానగర్ మండలాల సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, పెద్ద పులి సంచారానికి సంబంధించి తాజా వివరాలేంటి? వెంకటేష్, పులి అంతకంతకు గ్రామాల్లో కలిగి తిరుగుతూనే ఉంది. తను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పులి సంచరిస్తోంది. ఒక చోట పాదముద్రలు లభించిన తర్వాత మళ్ళీ అది వేరే వైపుకి వెళ్తున్నట్టు అటవీ అధికారులు వారి పరిశీలన గాలింపు చర్యల్లో లభ్యమవుతున్నాయి, గుర్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పిడింగొయ్యి రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజమండ్రి శివారును ఆనుకొని ఉంటుంది. ఆ పిడింగొయ్యి పరిసరాల నుంచి అది రాజమహేంద్రవరం గ్రామీణ మండలం శాటిలైట్ సిటీ అంటారు. అక్కడ అక్కమ్మ తల్లి కొండ ఉంటుంది. ఆ కొండపైకి పులి చేరినట్టు తాజాగా పాదముద్రలు అయితే అటవీ అధికారులకు లభించాయి. ఆ పరిసర ప్రాంతాల్లోనే పులి ఉన్నట్టు ఇప్పుడైతే గుర్తించారు. రాత్రులంతా కూడా పులి తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ఉదయం మాత్రం సేద తీరుతుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. పులి అయితే అక్కమ్మ తల్లి కొండ పరిసరాల్లోనే ఉందనేది అధికారులు కూడా ధృవీకరించారు. పూణే నుంచి అట్లాగే ఢిల్లీ నుంచి కూడా ఒక నిపుణుల బృందం వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడు అటవీ అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వారు వచ్చిన తర్వాత దానికి మత్తు ఇంజక్షన్లు ఇస్తారా లేదంటే బోన్లో బంధిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేశారు, చిరుతపులి బోన్లో దొరకటం తేలికైన పని కానీ పెద్ద పులి బెంగాల్ టైగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బోన్లో దొరకటం అనేది కొంత కష్టసాధ్యం. చాలా అది బోన్ దగ్గరకు వచ్చినా కూడా బోన్లో పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాన్ని పట్టుకోవటం బోన్ ద్వారా అనేది కష్టం అనేది కూడా ఇప్పటికి స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో దాన్ని ఎలా మొత్తం ఈ పూర్తిగా ఇవన్నీ కూడా రాజమహేంద్రవరం గ్రామీణం రాజానగరం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పూర్తిగా ఉద్యానవన తోటలు ముమ్మరంగా రైతులు వ్యవసాయ పనులు ఉంటారు. పశువుల సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. జనసంచారం ఎక్కువ. విద్యార్థులు మొత్తం అందరూ కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల నిత్యం నగరంలోకి వస్తుంటారు. కాబట్టి వీరందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ పులిని ఇప్పుడు ఎలా వారు పట్టుకుంటారనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అన్ని గ్రామాల్లోనూ పులి గురించి చర్చిస్తున్నారు. మొత్తం కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం రాత్రి దూడను చంపిన రఘునాథపురం అలాగే శ్రీరాంపురం గ్రామ పరిసరాల్లోనూ ఇంకా భయాందోళన వీడలేదు. మొత్తం రాజానగరం రాజమహేంద్రవరం గ్రామీణం ఈ రెండు మండలాల్లో మాత్రం పులి సంచారంతో జనం అంతా కూడా భయంగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ. రాజకీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఆశయాలుంటాయి. కానీ వైసీపీలో అవేమో కానీ వారికి ఒక ప్రత్యేక భాష ఉంది. అదే బూతు భాష. లీడర్ నుంచి క్యాడర్ వరకు బూతులు దోషణలే వైసీపీ ఆయుధాలు.
అవి ఎంతగా అంటే మీడియాలో బీప్ సౌండ్ లేకుండా ప్రసారం చేయలేనంతగా, సభ్య సమాజం వినలేక చెవుల్లో దూది కూరుకునేంతగా, అసలు బూతు పాండిత్యం కొలిచే మేట్రంటూ ఒకటుంటే అది ముక్కలై పేలిపోతుందనేంతగా నోరు పారేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తిట్టడం మా జన్మ హక్కు అన్నట్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీఎం, మంత్రులు, పోలీసులు ఇలా ఎవరినీ మినహాయించడం లేదు. మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్, లోకేష్ కి అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా అనుకున్నా, వాడికి మెదడు మొత్తం బుద్ధి తక్కువ కదా వల్ల ఏందిరా. చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతామా, ఏం చేయగలరా బాబు మీరు? చంద్రబాబు నాయుడు ఏదో పూతానంటున్నావు, ఏం నువ్వు నీ కొడుకు నిద్ర కలిసి. అధికారం కోల్పోయాకే కాదు, అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ది ఇదే భాష. ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అరై ఒరై అంటూ ఎవరిని ఎంత మాటైనా అనేస్తారు. లాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఢిల్లీలో ఒక విగ్గురాజుగాడు ఉన్నాడు, ఆ విగ్గురాజుగాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. సమాజంలో భాషా కాలుష్యాన్ని వెదజల్లడంలో ఒకరికొకరు తీసిపోని హిస్టరీ వైసీపీ నేతలది. కొడాలి నాని మొదలుకొని జగన్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు, ముఖ్య నేతలంతా నోరు తెరిస్తే లకారాలే. ఈ సన్నాసి, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ పోసుకోలుగాడు చెప్పిన సన్నమిస్తానని తిరుపతిలో సంతకం పెట్టావా, పెట్టించాడు తిరుపతి గుడి. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి. జనం భరించలేక చెవులు మూసుకునేంత ప్రావీణ్యం వైసీపీ నేతలది. అసలు వీళ్లు నాయకులా, బజారు భాషకు బ్రాండ్ అంబాసిడర్లా అనే ప్రశ్నకు చాట్ జీపీటీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ కూడా సమాధానం చెప్పడం కష్టమే. విపక్షమంటే విమర్శించకూడదని కాదు, కానీ ఆ విమర్శలకు ఉండే హద్దులన్నీ దాటేయడం వైసీపీ డిఎన్ఏలోనే కనిపిస్తోంది. అసలు ఇంతకు మించి దిగజారరేమో అనుకున్న ప్రతిసారి ఆ భావన తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కొడుకు అని కొడుకు అసలే బసలే ఇద్దరు. పోనీ ఒక పార్టీ అధినేతగా జగనైనా వాళ్లను కంట్రోల్ చేస్తారా అంటే, అధికారంలో ఉండగా చంద్రబాబును తిట్టిన వారికే పదవులిచ్చిన పైశాచికానందం ఆయనది. పైగా స్వయంగా ఆయనే తండ్రి వయసున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్యాడర్కు ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చెప్పులు చూపిస్తే ఆయనకు నచ్చాక ఇంకా చూపులు ఉంటాయి కదా. 5 ఏళ్లు వైసీపీ నేతల మాటలు భరించి 2024 ఎన్నికల్లో ఓటర్లు XXX సోప్తో సంస్కారవంతమైన ఉతుకుడు ఉతికారు. బూతుల బ్యాచ్ నోళ్లకు తాళం వేశారు. కనీసం 2 ఏళ్లు నిండక ముందే అవే నోళ్లు మళ్లీ తిట్ల దండకం అందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్న రాష్ట్రంలో మళ్లీ అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బాంబే కాలనీలో నగర పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఏడీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ స్రవంతిరాయ్ పర్యవేక్షణలో ఉదయం 5 గంటలకు 200 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని పలు బ్లాక్లను పరిశీలించిన పోలీసులు వారి వివరాలను సేకరిస్తున్నారు. పాత నేరస్తులను పట్టుకునే పనిలో ఐరిష్ వేలిముద్రలను పోలీసులు సేకరిస్తున్నారు.
మన్యం గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే చిరి బాలరాజు శంకుస్థాపన చేశారు. బుటాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బలమంగమ్మ గుడి వరకు 3 కోట్ల రూపాయలతో, దొరమామిడి నుంచి అలివేరుకు 4 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపట్టినట్లు తెలిపారు. రామారావుపేట సెంటర్ నుంచి పందిరిమామిడిగూడెం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి మన్యం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అనంతరం దొరమామిడి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని రుచి చూశారు. అదో పెద్ద కొండ, సువిశాల ప్రాంతంలో రాతి కట్టడాలు, అక్కడక్కడ గుహలు, కొలను, ఇలా విభిన్న విశిష్టతలతో ఆకట్టుకుంటోంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని పాండవుల మెట్ట. లక్ష్మీ నరసింహస్వామి కొండకు పశ్చిమ దిశగా కొలువై ఉన్న పాండవుల కొండ చరిత్ర ఆనవాలను ప్రతిబింబిస్తూ పర్యాటకులను రారమ్మంటోంది. ఈ కొండపై పాండవులు ధ్యానం చేస్తూ నివాసం ఉండేవారని చెబుతూ స్థానిక ప్రజలు పూజలు చేస్తుంటారు. మరోవైపు ఇవన్నీ బౌద్ధ భిక్షువుల నిర్మాణాలంటూ వాటిని పురావస్తు శాఖ కాపాడుతోంది. పాండవుల మెట్ట చరిత్ర, కళా వైభవ విశేషాలను మా ప్రతినిధి శివ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఉన్నటువంటి పాండవుల కొండ వద్ద ఉన్నాము. పురాతనంగా ఉన్నటువంటి కట్టడాలు ఎన్నో కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే పాండవులు ఇక్కడ నివాసించేవారు, వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో సంచరించేవారని చెబుతారు. కానీ మనం చూస్తున్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా ఈ బౌద్ధులకి సంబంధించినటువంటి సన్యాసులకు సంబంధించినటువంటిగా కనిపిస్తున్నవి. కొండ మీదకి ఎక్కేటప్పటికి ఈ పైన విశాలమైనటువంటి ప్రాంతం ఉందో పక్కన అటవీ ప్రాంతం లాగా కనిపిస్తుంది. మరో పక్కన ఈ అక్కడక్కడ మనం చూస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఎప్పుడో 100 ఏళ్ల నాటి బౌద్ధ సన్యాసులు కట్టినటువంటి కట్టడాలుగా కనిపిస్తున్నాయి. మరే అదే విధంగా చూస్తున్నాము. దీని కిందన చూసినట్లయితే పైకి రావడానికి ఇక్కడ ఎవరి కాళ్ళకి కూడా చెప్పులు లేనటువంటి విధంగా ఉన్నాయి. ఎవరు కూడా బౌద్ధుల మీద, పాండవుల మీద ఉన్నటువంటి భక్తి భావంతో పైకి వచ్చేటప్పుడు పైన పాదరక్షలు లేకుండానే పైన వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము పైన ఆ కొండ ఎక్కేటప్పుడు కూడా మెట్ల మార్గం కూడా చాలా కఠినమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం వచ్చడం జరిగింది. పాండవుల కొండ అంతా కూడా పురావస్తు శాఖ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా దీన్ని సెక్యూరిటీ చేస్తూ నిత్యం ఈ పాండవుల కొండని భవిష్యత్తు తరాలకు చూపించి ఈ గతంలో గత వైభవం ఇలా ఉండేది, పాండవులు కానీ బౌద్ధులు కానీ ఇలా కొండ మీద సంచరించేవారని మనకి తెలిపే విధంగా ఈ ప్రాంతం అంతా ఉంది. మాది శ్రీరంగపట్నం పక్కనే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీరంగపట్నం. ఇక్కడ గుహలు ఉంటాయండి, ఒక 5 గదుల్లా ఉంటాయి, చెక్కిన గదుల్లో ఉంటాయి రాతిని. ఆ 5 గదుల్లోనూ పాండవులు 5గురు నివాసం ఉన్నారు, కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉన్నారు అని పెద్దలు చెప్పేవారు. అది ఇలా ఇక్కడ వరకు వస్తే ఇక్కడ భీముడు తయారు చేసినటువంటి ఒక కొలను ఉందని చెప్పేవారు. అది పాండవులు స్నానం చేయడానికి, ద్రౌపది ఇక్కడ స్నానం చేయడానికి ఉపయోగించుకునేది. అక్కడ నీళ్లు ఊరేవండి. మా చిన్నప్పుడైతే నీళ్లు ఉండేవి. అంటే బహుశా మరి మేము వచ్చింది వర్షాకాలం అయి ఉండొచ్చు, లేదా తెలియదు. కానీ అప్పుడైతే నీరు ఉంది, ఇప్పుడు నీరు లేదు. పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టి బౌద్ధుని యొక్క స్తూపాలు ఉన్నాయని కనుగొన్నారు. అవంతా కూడా చాలా జాగ్రత్తగా తవ్వి తీస్తే నిజంగా బౌద్ధుని యొక్క స్తూపాల ఆకారాలన్నీ కనబడుతున్నాయి. ఇవి క్రీస్తు పూర్వమే 500 సంవత్సరాల క్రితం నిర్మించినవి అని ఈ పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారు. మేము కోరుకొండ మాది పాండవుల తీర్థమని చూడడానికి వచ్చామండి గుడికి. అయితే గుడికి ఎంత చూస్తే దేవుళ్ళు ఉన్నారండి. పాండవులు 5గురును పై కొండ పైకి ఎక్కితేనేమండి క్రీస్తు పూర్వకాలం జరిగి గుళ్ళు ఇవన్నీ ఉన్నాయండి, ఓపెన్ ప్లేస్ అంతాని. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇక్కడికి వచ్చాక 2 సార్లు వచ్చాం కానీ కొండ ఎక్కలేదండి, సకాలంలో దిగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కామండి, చాలా బాగుంది. ఎక్కి దిగాలనిపించలేదు, అంత సరదాగా ఉంది, బాగుంది. 5 రోజులు తీర్థం చేస్తారండి దీని మీద. నా పేరు బుచ్చిబాబు అండి. భారత పురాతత్వ శాఖలో MTSగా పనిచేస్తున్నాను నేను. ఈ కొండ బౌద్ధ ఆరామం అండి. ఇది పాండవుల కొండ అని కూడా గ్రామస్తులు పిలుస్తూ ఉంటారు. భీష్మాకాశం నుంచి ఒక 5 రోజులు ఇక్కడ పాండవుల తీర్థం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ పరంగా అయితే ఇది బౌద్ధ అవశేషాలు కొండపైన బౌద్ధ భిక్షులు కట్టిన అవశేషాలు అనేసి చెప్తారండి. మేము ఇక్కడ సైట్ని ఎవరు అన్యక్రాంతం చేయకుండా, తవ్వకుండా
అలాగే ఆక్రమించకుండా అది మేము సైట్ని ప్రొటెక్షన్ చేస్తాం. చుట్టూరు కూడా విశాలమైనటువంటి ప్రాంతం కనిపిస్తుంది. ఓ పక్కన అటవీ మార్గంలా ఉంది, మరో పక్కన మధ్యలో చిన్న చిన్నటువంటి బౌద్ధ స్తూపాలంటే కట్టడాలన్నీ కూడా ఎంతో ఆశ్చర్యం గొలుపుతూ కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పాండవుల కొండ నుంచి శివ, ఈటీవీ న్యూస్. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన వేళ గుంటూరు నగరంలో ఆ పార్టీ శ్రేణులు హడావిడి చేస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, గుంటూరులో వైసీపీ శ్రేణుల హడావిడికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ధన్యవాదాలు. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మరి కొద్దిసేపట్లో జగన్ గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ఊరేగింపులు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు ఎస్పీ ఒకళ్ళు ఇందరైతే స్పష్టం చేశారు. అయితే జగన్ రాకను పురస్కరించుకొని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు అయితే ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించడం, గుంపులుగా గ్యాదర్ అయ్యి హడావుడి చేయటం, జై జగన్ అంటూ నినాదాలు చేయడం, హడావుడి చేయడం జరుగుతుంది. మరోవైపు జగన్ తాడేపల్లి నుంచి వచ్చే క్రమంలో అనుచరులు పెద్ద ఎత్తున, నేతలు కావచ్చు, అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున వాహనాల్లో రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా దగ్గర అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పోలీసులు అయితే ఆంక్షలు పెట్టి పరిమితి నుంచి ఎక్కువ వాహనాలు వెళ్ళకూడదని చెప్తున్నప్పటికీ కూడా వైకాపా శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే జగన్ తో పాటు ర్యాలీలో పాల్గొంటున్నారు. జగన్ కూడా అంటే వాహనంలో వెళ్లకుండా వాహనం బయటకు వచ్చి నిలబడి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడైతే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలందరూ ఎవరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టు గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ వైకాపా నాయకులందరికీ కూడా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఎవరు కూడా అనుమతి లేకుండా ఈ సమావేశాలు నిర్వహించరాదని, అదేవిధంగా అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకోవద్దని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు వచ్చి చేరుకుంటున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం వద్ద చేరుకొని జై జగన్ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు అయితే ఇప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపల రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వైకాపా శ్రేణులు, వైకాపా నాయకులు అయితే ఖచ్చితంగా జగన్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే జగన్ పర్యటన వేళ అయితే అటు పోలీసులు అయితే ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తిస్తారు. ఎందుకంటే గత ఏడాది జూన్ 18వ తారీఖున పల్నాడు జిల్లా వెంటపాలలో ఇలాగే పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటనను దృష్టి పెట్టుకుని వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఆ రోజు పరామర్శ యాత్రకు వెళ్లే క్రమంలో గుంటూరులోనే ఒక వ్యక్తి జగన్ వెహికల్ కింద పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఈ జగన్ పర్యటన మరొక ఇద్దరు కూడా తీవ్రంగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారంటే మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జగన్ బయటకు వస్తే జన సమీకరణ దృష్ట్యా వైకాపా శ్రేణులు, వైకాపా నాయకులు చేసే హడావుడి వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ రాకపోకలకు కావచ్చు, జనజీవన ప్రవృత్తికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జన సమీకరణ బల ప్రదర్శన లక్ష్యంగా వైకాపా నేత ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆ రెంటపల ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఒకళ్ళు అయితే సెక్షన్ 30 అమలు చేస్తున్నామని స్పష్టం చేసినప్పటికీ కూడా వైకాపా శ్రేణులు వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా బేస్కార్ చేస్తూ ఇక్కడికైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో ప్రధాన కూడలు అన్ని చోట్ల కూడా ఇప్పటికే మహిళలు కావచ్చు, వైకాపా శ్రేణులు తీసుకొచ్చిన మహిళలు కావచ్చు, అదేవిధంగా నాయకులు, నేతలు అందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అన్ని విధాల కట్టడి చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఎక్కడికెక్కడ జన సమీకరణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్న నేపథ్యంలో నగరాలకు కావచ్చు, నగరంలో నగరవాసులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు కలగొచ్చు, అంతరాయం కలగొచ్చు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైతే అన్ని చోట్ల కూడా దాదాపు పెద్ద ఎత్తున ఈ వైకాపా శ్రేణులు చేరుకొని ఉన్నారు. ఎక్కడికెక్కడ వాళ్ళైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా సెక్షన్ 30 అమలవుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల ఇళ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రహరాగా వస్తున్నారు. ఎందుకంటే పరస్పర ఘర్షణలు కానీ వాగ్వాదాలు చోటు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన రెచ్చగొట్టుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో
అటు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్లకుండా అదేవిధంగా ఎదురుపడినా లేదా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేస్తున్న అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తెలుగుదేశం కార్యకర్తల ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడల్లో కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలు పెట్టి కూడా పరహారా కాస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే జగన్ ఇప్పటికే గుంటూరు శివారులోకి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అక్కడ జాతీయ రహదారి నుంచి వేటుకూరు అడ్డ రోడ్డు మీదుగా గుంటూరులోకి ప్రవేశించున్నారు. మరికొద్ది సేపట్లో అంబటరాంబాబు నివాసానికి చేరుకోనున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ధన్యవాదాలు వీరాంజనేయులు. సొసైటీ స్థలాలను బినామీలకు రిజిస్ట్రేషన్ చేస్తూ కోట్ల రూపాయలను సొసైటీ అధ్యక్షుడు దండుకున్నాడని బాపట్ల జిల్లా చీరాల ఐఎల్టీడీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వాపోతున్నారు. 1954లో స్థాపించిన ఐఎల్టీడీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ లిమిటెడ్ పేరిట 130 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఐఎల్టీడీ కాలనీగా నామకరణం చేశారు. అప్పట్లో 118 గృహాలు నిర్మించారు. కొంత స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించారు. మిగిలిన భూమిలో గతంలో అక్రమాలకు పాల్పడిన సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మళ్లీ 90 సెంట్లను బినామీలు బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేశారని కార్మికులు సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి న్యాయం చేయాలని సభ్యులు కోరుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా వెంకటేశ్వర్లకి అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గర భూమి ఉంది, అది అమ్మి తలాకు 2 సెంట్లు పంచుతానని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము నమ్మి ఆయన గెలిపిస్తా వచ్చాము. ఇప్పుడు కూడా రీసెంట్గా చీరాలలో కొంత, ఇంకోళ్ళలో కొంత భూమిని ఆయన అనుచరులకి, సొసైటీ సంబంధం లేని వ్యక్తులకి భూమిని రిజిస్ట్రేషన్ జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, గతంలో కూడా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. తగు చర్యలు ఆయన మీద తీసుకొని కార్మికులకి, సొసైటీ సభ్యులందరికీ తలాకు 2 సెంట్లు వచ్చేలాగా మాకు సహకారం చేయాలని కోరుచు సెలవు తీసుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచి తక్కిలపాటి వెంకటేశ్వర అనే వ్యక్తి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి కార్మికులు మోసం చేసుకుంటూ 130 ఎకరాల్లో కనీసం ఒక 20 ఎకరాలు ఆయన దోచుకుంటూ జరిగింది. సొసైటీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా లబ్ధి పొందున్నారు. ఫ్లూయిడ్ జనవరితో అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరగబోయింది. జనవరి 13 నుంచి 23 లోపు చీరాల్లో కొంతమందికి, ఇంకోల్లో దొంగసాట కొంతమందికి, 22 మందికి 90 సెంట్లు భూమిని, దగిదాపు 8 నుంచి 10 కోట్లు విలువ చేసే భూమిని ధారాదత్తం చేశారు. తక్కిలపాటి వెంకటేశ్వర్ల మీద తగు చర్య తీసుకోవాలి. వెంకటేశ్వర్లు గారు గత కొంతకాలం నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. మా సొసైటీ భూమిని కూడా అన్యక్రాంతం చేసి పడేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకుంటూ, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ డబ్బును అంతా, స్థలాన్ని అంతా దుర్వినియోగం చేస్తున్నారు. మేము దీని మీదట కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇంకా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ వినతి పత్రాలు చెప్పాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము, వాళ్ళకు కూడా తెలియపరిచాము. వాళ్ళు కూడా రిజిస్ట్రార్ గారు పిలిచారు, వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పారు. మా ఒక్క డిమాండ్ ఏంటంటే అతను చెప్పిన మాటలకు కట్టుబడి ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి ఈ ఉన్న సభ్యులు మొత్తానికి ఎక్కడైనా తక్కువలో స్థలం కొని ప్రతి ఒక్కరికి వచ్చేలాగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ సొసైటీ సంబంధించి 600 మంది సభ్యులు ఉన్నారండి. దీని కింద ఇప్పుడు విఆర్ఎస్వైఆర్ కాలేజీ నుంచి దాదాపు శ్మశానం దాకా 33 ఎకరాల భూమి ఉంది. అంతకుముందు 2009-2010లో ఉన్న భూమి మొత్తాన్ని దాదాపుగా 5 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. 5 కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నాడు. ఆ స్కామ్లో కూడా అతను ముద్దాయి. ఇప్పుడు మాకు తెలిసి కూడా 33 ఎకరాల భూమి ఉంది. దీన్ని కూడా గత నెలలో 23వ తారీఖు నుంచి చీరాల ఇంకోల్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాడు. సర్వసభ్య సమావేశం జరపకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ చేసావు. నువ్వు దొంగోడి కాబట్టి ఇంకోళ్ళు పోయి రిజిస్ట్రేషన్ చేసావు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రిజిస్టర్ని రద్దు చేయండి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కృషి చేస్తున్నాయి. విశాఖలోని వివిధ యూనిట్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను గుంటూరు జీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ వినూత్న రీతిలో అమలు చేస్తున్నారు. పాఠశాలలో బాలికలకు శానిటరీ నాప్కిన్లను అందుబాటులో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుగానే అమలుకు శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ఎటువంటి నిధులు కొరత ఉండదని చెబుతున్న జీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్
కొత్త కోణాలని ఆవిష్కరిస్తోంది. ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పనిచేయడం ప్రారంభించి అది క్షేత్రస్థాయిలో విస్తృతమైన మంచి ఫలితాలను ఇవ్వడం, అది ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో వినూత్నమైన ఆవిష్కరణలకి వినూత్నమైన ఆలోచనలకి కారణమవుతుంది. దీనికి సంబంధించి జిఎస్టి గుంటూరు ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈయన ఈ స్వచ్ఛ భారత్ అన్న నినాదాన్ని మొట్టమొదట అందుకున్న అధికారిగా మనం చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బాలికల పాఠశాలల్లోనూ వారి శానిటరీ నాప్కిన్స్, వెండింగ్ యంత్రాలు, స్వచ్ఛంగా తాగే నీటిని అందించడం, ఈ అన్ని అంశాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అడిగి తెలుసుకుందాం. ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి? క్షేత్రస్థాయిలో మీరు ఎటువంటి వాటిని ఎంచుకుంటున్నారు? మేము ఫస్ట్ స్కూల్స్లో టాయిలెట్స్ కట్టాలని ఒక తలపెట్టి, నేను అడిషనల్ కమిషనర్గా హైదరాబాద్ జిఎస్టీ కమిషనర్లో పనిచేసేటప్పుడు ఆదిలాబాద్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో మరి అప్పుడు జనార్దన్ రెడ్డి గారని ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయన కలిసి నేనే ఫండ్స్ ఇస్తాను, మీరు స్కూల్స్ ఐడెంటిఫై చేయండి ప్రభుత్వ పాఠశాలలు అంటే చేస్తే అక్కడ 10 టాయిలెట్లు కట్టించడం జరిగింది 10 స్కూళ్ళల్లో, ప్రత్యేకించి గర్ల్స్ స్టూడెంట్స్కి. అట్లా తలపెట్టి తర్వాత జిఎస్టీ భవన్ హైదరాబాద్లో వాటర్ కన్సర్వేషన్కి, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్, అలానే సోలార్ ప్యానెల్స్ అంటే సోలార్ పవర్, సో అవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. సార్ ఈ బాలికలకు సపరేట్ టాయిలెట్స్ లేకపోవడం వలన 20% డ్రాప్ అవుట్ అవుతుంది, తల్లిదండ్రులు పంపించడం లేదు. ఇప్పుడు ఆ 20% వస్తారు, ఆ 20%తో పాటు అదనంగా 20% వస్తే చెప్పడం జరిగింది. అది నేను ఇంకా మోటివేట్ అయ్యి మరి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత నెల్లూరులో ప్రాథమిక పాఠశాలలో తర్వాత హై స్కూల్లో ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ టాయిలెట్ కట్టించి నెల్లూరులో మా లేడీ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇచ్చిన ఐడియా ఇది. సార్ బాలికలకి ఈ శానిటరీ నాప్కిన్ చాలా అవసరము, వెండింగ్ మిషన్స్ వచ్చాయి, మనము ఇన్స్టాల్ చేద్దామంటే 416 మంది బాలికలు మరి వసతి గృహంలో ఉంటున్నారు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. అక్కడ 6 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్, 6 ఇన్సినరేటర్ కాల్ చేయడానికి పెట్టించాము, ప్యూరిఫైడ్ వాటర్ 6 సిస్టమ్స్ పెట్టించాము. మరి రీసెంట్లీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. చాలా సంతోషించారు. ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ ఒకటి, ప్రాబ్లం సాల్వేషన్ ఒకటి. ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్కి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఉంది. దాన్ని సాల్వేషన్ కూడా వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో నిధులు అనేవి ప్రధానమైనది. వీటికి ఈ కన్స్ట్రైన్ ఎట్లా అధిగమించాలంటారు? నిధులకు ఏమాత్రం కొరత లేదండి. దేశంలో 107 జిఎస్టీ కమిషనరేట్స్ ఉన్నాయి, 48 ఆడిట్ కమిషనరేట్స్. అది నేను ఇప్పుడు వన్ ఆఫ్ ద ఆడిట్ కమిషనరేట్స్ ఐఎమ్ హెడింగ్ హియర్. అలానే ఇంచుమించు 50 నుంచి 60 కస్టమ్స్ కమిషనరేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కమిషనరేట్కి ఇంచుమించు 30 లక్షల వరకు ఖర్చు పెట్టే మరి విధంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. బాలికల విద్య మీద బాగా మనం స్ట్రెస్ ఇస్తున్నాము. వాళ్ళు చదువుకుంటే మొత్తం కుటుంబం అంతా చదువుకున్నట్టు ఉంటుందని అన్నారు. సో ఇప్పుడు ఆ బాలికల విద్యను పెరగడానికి ఇవి ఏ రకంగా దోహదం చేస్తాయి? ప్రతి నెల 2-3 రోజులు వాళ్ళు స్కూల్కి రావడం మానేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ నాప్కిన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో లేకపోవడం వలన ఎప్పుడైతే మనం ఈ యంత్రాలను అక్కడ మనము మరి పెట్టామో వాళ్ళు స్కూల్కి ఆ 3 రోజులు కూడా వస్తారు. బిటియాకో పడావో దేశకో బచావో అన్నారు ప్రధానమంత్రి గారు. అంటే ఒక ఆడబిడ్డ చదివితే, ఆడబిడ్డ ఉద్యోగం చేస్తే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని తను చదివించుకోగలుగుతుంది. కొత్త ఇనిషియేషన్స్ మీ పరిధిలో ఏం తీసుకోబోతున్నారు? ప్రైమరీ స్కూల్స్లో పర్టికులర్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్లో సోలార్ ప్యానెల్స్ పెట్టించబోతున్నాము. దాని ద్వారా వాళ్ళకి విద్యుత్తు మరి చాలా చౌకగా లభిస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి. 3 లక్ష్యాలు. ఒకటి ఏంటంటే ఈ పరిశుభ్రత, రెండవది ఏంటంటే వాటర్ కన్సర్వేషన్, మూడోది ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ. ఈ 3 రంగాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ రానున్న కాలంలో ఈ స్కూళ్ళల్లోనూ, మురికి వాడల్లోనూ, గ్రామాల్లోనూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రోగ్రామ్స్ చేయాలని మేము తలపెట్టామండి. ఇది జిఎస్టీ కమిషనర్, ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ గారి మనోగతం. ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ ద్వారా దేశంలో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుంది. ప్రధానంగా అది మార్పు పాఠశాలల నుంచి ప్రారంభం అవ్వాలనిసే వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. తిరుపతి జిల్లా దొగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, జాతీయ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వీటికి టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్టును రైట్స్ సంస్థ తయారు చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు అధికారులు పంపారు. ప్రాజెక్టు పనుల ప్రారంభానికి వీలుగా 2026-27 బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించిందని, త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
దుగ్గరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, జాతీయ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని విశాఖపట్నం పోర్టు అథారిటీ అందించనుంది. ప్రాజెక్టు అభివృద్ధికి 30,000 కోట్లతో ప్రతిపాదనను ఏపీ మ్యారిటైమ్ బోర్డు రూపొందించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్రం నిధులు సమకూర్చాలి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 5 లక్షల టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో యాంకర్ షిప్ యార్డు, నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉంటారు. త్వరలో దీన్ని ఏర్పాటు చేస్తామని, దుగ్గరాజపట్నం ప్రాజెక్టు అమలులో ఎస్పీవీ కీలకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మ్యారిటైమ్ రంగానికి వివిధ విభాగాల కింద 1765 కోట్లు బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. అందులో అత్యధిక వాటా దుగ్గరాజపట్నం ప్రాజెక్టుకు దక్కుతుందని అధికారులు తెలిపారు. అక్కడ 2 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ తో పోర్టు అభివృద్ధి చేయనున్నారు. పోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. డెవలపర్ ను గుర్తించి వారికి క్లస్టర్ అభివృద్ధి పనులు అప్పగించనున్నారు. ఈ ఖర్చును పీపీపీ విధానంలో ప్రైవేటు డెవలపర్ భరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఈక్విటీ కింద భూములు ఇస్తుండగా నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది. నేషనల్ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ ఏర్పాటు కోసం భూములు సేకరించి ఎస్పీవీకి బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మ్యారిటైమ్ బోర్డు సీఈఓకు అనుమతులిచ్చింది. దీనికోసం 2170.7 ఎకరాలు కావాలని రైట్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. తిరుపతి జిల్లా వాకాడులో 1995.04 ఎకరాలు, నెల్లూరు జిల్లా కోట మండలంలో 175.66 ఎకరాలు ప్రాజెక్టు కోసం సేకరించాలి. దీనికోసం 544.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 3 ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారిపై 3 ఆటోలు స్టంట్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. జిల్లా ఎస్పీ ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. వారు ఆటోలను గుర్తించి డ్రైవర్లను అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ముంబై పుణే ఎక్స్ప్రెస్ వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పట్టడంతో 18 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం రాయ్గఢ్ జిల్లా అదోషి టన్నెల్ వద్ద ముంబై పుణే ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో అధికారులు ఎక్స్ప్రెస్ వేపై వాహనాలను నిలిపివేశారు. వాహనాలు 18 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నాయని ప్రయాణికులు ఆరోపించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయన్నారు. ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ఆహారం, వాష్రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని వాపోయారు. అయితే ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ విడుదలవుతోందని అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్ పేలే అవకాశం ఉండటంతో ప్రజల భద్రత దృష్ట్యా వాహనాలను నిలిపివేశామని తెలిపారు. వీలైనంత త్వరగా ట్యాంకర్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ఆన్లైన్ గేమింగ్కు బానిసలై 3 అక్కా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరిగింది. 16, 14, 12 ఏళ్ల నిషిక, ప్రచి, పకి అనే 3 అక్కా చెల్లెలు అతని అపార్ట్మెంట్లో 9వ అంతస్తు నుంచి దూకి బలవన్నానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు అమ్మ, నాన్న తమను క్షమించాలంటూ సూసైడ్ నోటు రాసిపెట్టారు. అందరూ నిద్రపోయేదాకా చూసి రాత్రి 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ పైనుంచి దూకారు. ఆ శబ్దం విని బయటకొచ్చిన చుట్టుపక్కల వారు రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారులను చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ఆ 3 బాలికలు ఓ కొరియన్ లవ్ గేమ్కు అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. ఆ గేమ్ను ఆడుతున్న కొద్దీ కొత్త టాస్కులు వస్తాయని, ఫోన్ ధ్యాసలో పడి పాఠశాలకు కూడా రెగ్యులర్గా వెళ్లడం లేదని చుట్టుపక్కల వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిజంగానే లవ్ గేమ్కు బానిసలై ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాలికలు వినియోగించిన ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణుల సాయంతో విశ్లేషిస్తున్నట్లు వివరించారు. వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవగాహనకు రావడాన్ని భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియోలు స్వాగతించారు. అమెరికా నిర్వహిస్తున్న తొలి కీలక ఖనిజాల మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్ డీసీలో రూబియోతో జైశంకర్ భేటీ అయ్యారు. అరుదైన ఖనిజాల అన్వేషణ, మైనింగ్పై సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ప్రాంతీయ ప్రపంచ అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, అణు, రక్షణ, సాంకేతికత వంటి అంశాలపైన చర్చలు జరిపినట్లు జయశంకర్ పోస్టు చేశారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఉమ్మడి ఇంధన భద్రత లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలని జయశంకర్, రూబియోలు నిర్ణయించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. క్వాడ్ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నిబద్ధతతో ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ దేశాల సహకారంతో క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసును వైవిధ్యపరిచేందుకు మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వివరించింది. లిబియా ఒకప్పటి నియంత ముమ్మార్ గడాఫీ కుమారుడు 56 ఏళ్ల సయీఫ్ అల్ ఇస్లాం గడాఫీ హత్యకు గురయ్యాడు. జెంటాన్ నగరంలోని ఆయన ఇంట్లో గడాఫీని సాయుధ దుండగులు హత్య చేసినట్లు లిబియన్ భద్రతాధికారులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ముమ్మార్ గడాఫీ రెండో కుమారుడైన అల్ ఇస్లాం గడాఫీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో PhD చేశారు. తండ్రి హయాంలో ఈయన అనేక సంస్కరణలు చేపట్టారని చెబుతుంటారు. లిబియాను 40 ఏళ్లకు పైగా పాలించిన గడాఫీ 2011లో నాటో మద్దతు గల ప్రజా తిరుగుబాటులో పదవి కోల్పోయాడు. అదే ఏడాది అంతర్యుద్ధంలో హత్యకు గురయ్యాడు. అల్ ఇస్లాం నైజర్కు పారిపోతుండగా జెంటాన్ ఫైటర్లు పట్టుకుని జైల్లో వేశారు. తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారుల హత్యల్లో హస్తం ఉందన్న కేసులో 2015లో ఈయనకు కోర్టు మరణశిక్ష కూడా విధించింది. అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా మధ్య చర్చలు క్రియాశీలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మిడ్ నైట్ హ్యామర్ వంటి మరో సైనిక ఆపరేషన్ను నివారించడానికి ఇరాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వైట్ హౌస్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తిరిగి శత్రుత్వం చెలరేగకుండా ఇరానియన్లు జాగ్రత్త పడుతున్నారన్నారు. చర్చలు ఏ దిశగా సాగుతాయో వేచి చూద్దామని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ జలాల్లో USS అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకపై దాడికెత్తించిన ఇరాన్ డ్రోన్ను అమెరికా సైన్యం కూల్చిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. USS అబ్రహాం లింకన్ మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికాతో అణుచర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. వారం చివరిలో ఇరాన్ విదేశాంగ మంత్రి, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాలు తుర్కియేలో భేటీ కానున్నాయి. తమపై ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఇరాన్ కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని సాధారణంగా పాఠశాల విద్యార్థులు మాత్రమే క్రమం తప్పకుండా రోజు ఆలపిస్తారు. సాధారణ పౌరులు జాతీయ పండుగల సమయంలోనే ఆలపించడం మనకు తెలుసు. అయితే మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని సౌందాలా అనే గ్రామవాసులు మాత్రం ప్రతిరోజు జాతీయ గీతాలాపన చేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. గ్రామంలో ఉదయం 10 గంటలకు గీతాలాపన మొదలవగానే ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి జాతీయ గీతాన్ని పాడుతున్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. అంతేకాకుండా ఈ గ్రామంలో సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత విద్యార్థులు ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. అతిక్రమించిన కుటుంబాలపై 500 రూపాయల జరిమానా విధిస్తున్నారు. గ్రామంలోని బాల కార్మికుల గురించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతులను సైతం అందజేస్తున్నారు. సౌందాలా గ్రామంలో వరకట్నాన్ని సైతం నిషేధించారు. కట్నం తీసుకుంటున్నట్లు లేదా ఇచ్చినట్లు తమ దృష్టికి తెచ్చిన వారికి 5,000 రూపాయల బహుమతిని అందిస్తున్నారు. రాజస్థాన్లోని సీకర్ జిల్లా పిప్రాలి గ్రామం సారవంతమైన నేలలకు, సానుకూలమైన సాగుకు ప్రసిద్ధి. ఇక్కడి రైతు సంజయ్ యాదవ్ జీవనోపాధిగా ప్రారంభించిన వ్యవసాయాన్ని కొత్త పంతులు తొక్కించడంతో పిప్రాలి గ్రామం పేరు మరోసారి రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తోంది. సాగులో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సంజయ్ రసాయన ఎరువులకు పూర్తిగా స్వస్తి చెప్పి ప్రకృతి విధానాలతోనే మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఫతేపూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శిక్షణ పొందిన సంజయ్ మొక్కజొన్నలో అనేక రకాలను మేళవించి సంకరజాతి విత్తనాలను తయారు చేశారు. ఫలితంగా వివిధ రంగుల్లో మొక్కజొన్నను పండించారు. భిన్నంగా కనిపించడమే కాక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు వీటిలో మెండుగా ఉన్నాయి. దిగుబడిని నేరుగా మార్కెట్లో విక్రయించి రెట్టింపు లాభాలను సాధిస్తున్న సంజయ్ వీటిపై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. సేంద్రియ పద్ధతిలో సంజయ్ పండించిన ఎర్రముల్లంగి సైతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. సమాజంలో దివ్యాంగులు పడే అవస్థలను ఓ వ్యక్తి వినూత్న రీతిలో తెలియజేశారు. ఓ దివ్యాంగురాలిగా తన కుమార్తె అనుభవిస్తున్న బాధలను ఒక చెట్టుకు బాటిళ్లు వేలాడదీసి వివరించారు. కేరళ కోజికోడ్ బీచ్లో ఫ్రీడమ్ స్వేర్ పేరుతో దివ్యాంగుల కోసం ఓ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూసుఫ్ అనే వ్యక్తి తన కుమార్తె క్షద చికిత్స కోసం 10 ఏళ్లుగా వాడిన మందుల సీసాల్ని చెట్టుకు కట్టారు. దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు పడే కష్టాల గురించి సమాజానికి తెలియజేయడానికే మెడిసిన్ ట్రీ ఆఫ్ పెయిన్ను ఏర్పాటు చేసినట్లు యూసఫ్ తెలిపారు.
దివ్యాంగులైన పిల్లల సంరక్షణ, మందుల ఖర్చులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని యూసఫ్ కోరారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించారు. ఆసుపత్రిలో బ్రాకీథెరపీ యూనిట్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలతో అందరికీ సమానంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా అనీస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మౌల్డ్ రూమ్స్, ఒక 2 మౌల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మొబైల్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ క్యాంపులు మొదలుపెట్టాక 3 లక్షల పైన సిఎంఐ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసిన వాళ్ళైతే కానివ్వండి, దాతలు కానివ్వండి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మేము కానివ్వండి. అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా 54-56 వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఓపెన్ చేశాం, అందులో ఒక్క మనిషి లేడు. ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి పోస్టులు లేవు, మనపై కామెంట్లు కూడా లేవు. మెషిన్లు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటున్నాయి. ఏంటి ఇదంతా? వింటుంటే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోందా? అస్సలు కాదు, ముమ్మాటికి ఇది నిజం. ఏఐ చాట్బాట్లకు చెందిన మోల్ట్ బుక్ డిజిటల్ మీడియాలో సరికొత్త సంచలనంగా మారింది. మనుషులు లేని సోషల్ మీడియా ఉంటే ఎలా ఉంటుంది? ఇన్ఫ్లుయెన్సర్లు, ట్రోల్స్ లేకుండా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఆ సోషల్ మీడియా వేదికపై ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే అంతా అతిశయోక్తిలా అనిపిస్తున్నా ఇది వాస్తవమే. ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది కూడా. మోల్ట్ బుక్ పేరిట మెషిన్లే అభివృద్ధి చేసిన సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొన్నాళ్లుగా వినియోగంలో ఉంది. మోల్ట్ బుక్ లో అంశాల వారీగా ఫోరమ్స్ ఉంటాయి, పోస్టులు కనిపిస్తాయి, వాటిపైన కామెంట్లు కూడా చూడొచ్చు. మనందరికీ బాగా తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగే ఉండే మోల్ట్ బుక్ లో ప్రధానమైన తేడా ఏంటంటే ప్రతి అకౌంట్ యూజర్ ఏఐ చాట్బాట్ కావడమే. మోల్ట్ బుక్ లో ఉండే ఏఐ ఏజెంట్లలో ఒక్కటి కూడా మనుషులు అడిగే ప్రశ్నలకు జవాబులివ్వవు. ఎందుకంటే అవన్నీ కూడా సర్వస్వతంత్రమైన ఏఐ చాట్బాట్లు కావడమే కారణం. చదవడం, విశ్లేషించడం, స్పందించడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వాటికుంటుంది. మోల్ట్ బుక్ లో ఏఐ ఏజెంట్లు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా హేతుబద్ధమైన అంశాలపై వాటి మధ్య చర్చలు జరుగుతుంటాయి. అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలపై చర్చోపచర్చలు చేస్తుంటాయి. మతం గురించి కూడా విశ్లేషణలు సాగుతుంటాయి. సొంత భాషను రెడీ చేసుకోవడంపై చాట్బాట్లు మాట్లాడుకుంటాయి. మరింత సమర్థంగా చర్చలు జరపడానికి సొంత భాష అవసరమన్నది ఏఐ ఏజెంట్ల అభిప్రాయం. మనుషులపై జోకులు కూడా పేల్చుతుంటాయి. వింతగా ఉన్న మోల్ట్ బుక్ ను ఎవరు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? ఆక్టేన్ ఏఐ టూల్ కో-ఫౌండర్ మ్యాట్ స్లిచ్ 2026 జనవరి 28న ప్రయోగాత్మకంగా ఈ కొత్త ప్లాట్ఫామ్ ని సృష్టించాడు. అది కూడా తన ఏఐ అసిస్టెంట్ సాయంతో. మోల్ట్ బుక్ తయారీ వెనుక మ్యాట్ ఉద్దేశం ఏంటి అంటే ఎటానమస్ ఏఐ ఇంటరాక్షన్ ను అధ్యయనం చేయడమేనట. మోల్ట్ బుక్ లోకి మనుషులు ఎంటర్ కావచ్చా అంటే ఖచ్చితంగా కావచ్చు, కానీ కేవలం వీక్షకులుగా మాత్రమే. స్క్రీన్ ని స్క్రోల్ చేయొచ్చు, అక్కడి పోస్టులు, కామెంట్లు చదవచ్చు. అంతకు మించి ఇంకేమీ చేయడానికి వీలుండదు. మోల్ట్ బుక్ సృష్టికర్త అయినప్పటికీ ఏఐ యాక్టివిటీని మ్యాట్ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేడు. కారణం, ఈ వ్యవస్థ మొత్తం చాట్బాట్ల చేతిలోనే ఉంటుంది. క్లాడ్ క్లాడెర్బర్గ్ అనే ఏఐ ఏజెంట్ మోల్ట్ బుక్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కొత్త ఏఐ యూజర్లను ఆటోమేటిక్గా ఆహ్వానిస్తుంది, అప్డేట్స్ గురించి చెబుతుంది, రూల్స్ అతిక్రమిస్తే షాడో బ్యాన్ చేస్తుంది. ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా ఏఐ చాట్బాట్లు ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నాయట. అయితే ఈ సంఖ్య నిజం కాకపోవచ్చన్నది టెక్ నిపుణుల మాట. సంఖ్య సంగతి ఎలా ఉన్నా యాక్టివిటీ మాత్రం చాలా చురుగ్గానే సాగుతోంది.
మోల్ట్ బుక్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే వేలాది పోస్టులు, కామెంట్లు, చర్చలు అందులో కనిపిస్తుండటం విశేషం. మోల్ట్ బుక్ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సహా చాలా మంది టెక్ నిపుణులు స్పందించారు. ఏఐ ఏజెంట్లకు సొంత తెలివితేటలుండవు, జీవం ఉన్నవి కూడా కాదు, కేవలం సమాచారాన్ని చేరవేస్తున్నాయంతే. అదంతా చూసి వాటికేదో శక్తి ఉన్నట్లు మనం భ్రమపడటం సరికాదు అంటున్నారు. వాటికున్నది నిజమైన మేధస్సు కాదన్న విషయం గుర్తించాలని సూచిస్తున్నారు. ఎవరేమన్నా ఎన్ని చెప్పుకున్నా మోల్ట్ బుక్ వేదికగా ఏఐ ఏజెంట్లు సంచలనంగా మారాయనడం మాత్రం నిజం. సొంతంగా అపాయింట్మెంట్లు బుక్ చేస్తున్నాయి, ఈమెయిల్స్ రాస్తున్నాయి, పని నిర్వహణలోనూ ముందున్నాయి. ప్రయోగాత్మకమే అయినప్పటికీ ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మోల్ట్ బుక్ చాటి చెబుతోంది. భవిష్యత్ టెక్నాలజీ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తోంది. పుత్తడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర 6,000కు పైగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,66,280కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,47,150 రూపాయలుగా కొనసాగుతోంది. వెండి ధరలు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర 5,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి 2,99,000కు చేరింది. ముఖ్యమైన సున్నితమైన రంగాలను కాపాడుకునేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ఆయన ప్రకటన చేశారు. వ్యవసాయం, పాడి పరిశ్రమను కాపాడుకునే విషయమై అగ్రరాజ్యంతో జరిపిన చర్చల్లో విజయం సాధించినట్లు చెప్పారు. ఏడాది పాటు జరిగిన చర్చలతో వివిధ రంగాలకు తుది రూపాన్ని ఇవ్వడంలో భారత్, అమెరికాలు విజయం సాధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2026 को प्रधानमंत्री जी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने द्विपक्षीय और अंतर्राष्ट्रीय महत्व के कई मुद्दों पर फोन पर चर्चा की। इसके बाद राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की। यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी। यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है। यह साझेदारी लघु और मध्यम उद्यमी, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है। वस्तुनिष्ठ बाजार स्थितियों और बदलते अंतर्राष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्रोतों में विविधता लाना हमारी इस कार्यनीति का मूल आधार है। भारत की सभी कार्रवाइयां इसी बात को ध्यान में रखकर की जाती है।